గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడే పుట్టిన బిడ్డగా అని చెప్పేసి దాదాపు మొదటి టర్మ్ అంతా కూడా 2018 వరకు అంతా కూడా టైంపాస్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు 8 నెలలు దాటుతూ ఉంది. సరే ఎంతో కొంత ఆ వ్యవస్థల్ని తన గుప్పిట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటూ నిత్యం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ వ్యవస్థల్ని మొత్తం కూడా గాడిలో పెట్టినటువంటి దాఖలాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నేనేదో రేవంత్ రెడ్డి పొగుడుతున్నానో అని అనుకోకండి. ఎందుకంటే గత 10 ఏళ్లలో మేము చూసినటువంటి పాలనకు ఈ పాలనకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. సో దాన్నే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో అందరూ అనుకుంటారు, అరే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నాడు కదా, ఆ పరిపాలన చేసిండు కదా, ఏమైంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కానీ పాలకుడు ప్రజల్లోనే ఉండాలి. అనునిత్యం ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఉరుకులు పరుకులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పాలకుడు ఎవరికి దొరకకుండా ముసుగేసుకొని అంటాడో అప్పుడు ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. నేను గతంలో సెక్రటరీకి ఈ మధ్యలో ఒక 2 సార్లు పోవడం జరిగింది. అక్కడ కొంతమందితో మాట్లాడిన సందర్భంలో వారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఎప్పుడు కానీ మేము 11 గంటలకు వచ్చేది, 3:30కు పోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుంది తెలంగాణ 2 గంటల ముందు ఉంటున్నాం. అంటే 9 o'clock 9:30 కల్నే వెళ్ళిపోతున్నాం. సాయంత్రం ఆయన పోయే వరకు కూడా అంటే ఆయన 5ంటికి పోతాడు, 6ంటికి పోతాడు, 7ంటికి పోతాడు, కొన్నిసార్లు 9ంటికి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా మేము ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నాతో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. గతంలో 11 to 3:30 వరకు ఉండి ఏ పని చేయకుండా ఫైళ్ళన్నీ మూల కొట్టిపెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా ఉరుకులు పరుకులు పెడతా ఉంటే పాలకుడు సెక్రటరీలో కూర్చుంటా ఉంటే, ఇటు మంత్రులు సెక్రటరీలో కూర్చుంటా ఉంటే అధికారులంతా కూడా వాళ్ళు చచ్చుకుంటూ ఆయన ఉన్నంత వరకు, ఆయన 5 గంటల వరకు ఉంటే 5 గంటల వరకు, 6 గంటల వరకు ఉంటే 6 గంటల వరకు, 9, 10, 11, 12 ఏ టైం అయినా కానీ వాళ్ళందరూ కూడా అక్కడే సచివాలయంలో ఉండి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇది కదా మార్పు, ఇది కదా వ్యవస్థలతో పనిచేయించడం. ఎప్పుడైనా కానీ పాలకుడు ప్రజల్లో ఉండాల్సిందే, ఉంటేనే ఈ విధంగా పరిపాలన ఉంటుంది అనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.